మెరుపు కలలు మెరుపు కలలు ధర్మతేజ ఉన్నవా లోపల 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 నేనుండగా నా వాళ్ళ మీద ఈగ ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వను. జాగ్రత్త. గుమ్మం వరకు వచ్చిన దానివి గుమ్మం లోపలికి రావడానికి ఆలోచిస్తున్నావేంటి? ఆ ఒక్క అడుగు లోపలికెయ్యగలిగితే నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఆలోచించినందువల్ల ఉపయోగం లేదు. తెగించి ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలవు. చూసావా, ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండేదానివి. నిర్ణయం తీసుకున్నావు కాబట్టి లోపలికొచ్చావు. నేనొచ్చింది నువ్విచ్చే మోటివేషన్ తీసుకోవడానికి కాదు. మా అక్కని మిస్ ఇండియా అవ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? ఆ విషయాల మీద క్లారిటీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు సంయుక్త. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు రాకపోతే మీ అక్క మిస్ ఇండియా కాదు కదా, అది జరుగుతున్న ఏరియాలో కూడా ఎంటర్ అవ్వలేదు. మీ అక్కని మిస్ ఇండియా చేయడం అంటే ఆఫీసులో 6 నెలల అడ్వాన్స్ తీసుకొని ఆ చెక్కు తీసుకొచ్చిన మొహాన కొట్టినంత ఈజీ అనుకున్నావు కదూ? ఇప్పుడు తెలిసిందా ఈ ధర్మతేజ తలుచుకుంటే ఏం జరుగుతుందో? అదే అడుగుతున్నా.
నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ నీకున్న డబ్బుని పలుకుబడిని ఇలా మాలాంటి వాళ్ళ కోసం ఎందుకు వాడుతున్నావో తెలియడం లేదు. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఒకవేళ మా అక్కని పెళ్లి చేసుకోవడమే నీ లక్ష్యమైతే అది రెండు మనసులకి సంబంధించిన విషయం అవుతుంది గాని డబ్బు పలుకుబడితో ఒక మనిషి మనసుని ఏమార్చలేవు. కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలి అడవి బాట పట్టిన రాముడి దగ్గర ఏమీ లేకపోయినా గుండెల నిండా సీతాదేవి అంటే ప్రేమ ఉంది. రావణాసురుడి దగ్గర ఎంత డబ్బు బంగారం ఏమున్నా అవి సీతాదేవి మనస్సుని ఏవీ కదిలించలేకపోయాయి. అలాగే నీ డబ్బుని ఆశ చూపించి మా అక్కని వశపరుచుకోవాలంటే అది నీ వల్ల కాని పని అని చెప్పడానికి వచ్చాను. మాలాంటి వాళ్ళ అవసరాలు పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి సంయుక్త. ఇప్పుడు నేను సౌందర్యని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అది నా లైఫ్లో ముగిసిపోయిన గతం. దాన్ని నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపో. మరి ఎందుకు మా అక్కని మిస్ ఇండియా అవ్వకుండా అడ్డుపడుతున్నావు? నీకేం అవసరం? చెప్తాను, క్లియర్గా చెప్తాను, విను. నిన్ను ఒక అతను ఇష్టపడుతున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, నీకొక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు, మీ అక్కని మిస్ ఇండియాని చేయాలనుకుంటున్నాడు, మీ ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ మీకోసం చేస్తూ అతను జస్ట్ నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అబ్బాయి కూడా నాలాగా పెద్దవాడు కాదు. యంగ్ అండ్ డైనమిక్ అందగాడు, డబ్బున్నవాడు. నీకింతకన్నా మంచి సంబంధం రాదు. చూడు సంయుక్త, నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావని అందరూ అనుకుంటున్నారు బయట. కానీ మీ బావ ఏం చేస్తున్నాడు? నిత్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో నీ ప్రేమకక్కడ శుభం కార్డు పడ్డట్టే. అందుకే చెప్తున్నా, నువ్వు నేను చెప్పిన తన్ని పెళ్లి చేసుకోవాలి. అందరికీ మంచిది. ముఖ్యంగా మీ నాన్నగారి కోరిక ప్రకారం మీ అక్క పెళ్లి చేయాలంటే తను మిస్ ఇండియా అవ్వాలి. మిస్ ఇండియా అవ్వాలంటే నా హెల్ప్ కావాలి. నా హెల్ప్ కావాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. ఆలోచించుకో సంయుక్త. అసలు ఎవరా పెళ్లి కొడుకు? చెప్తాను. బాగా ఆలోచించుకో. ఆ తర్వాత నీ ఇష్టం.
అడుగే పలకానువే తడబడుతూ ఉంటే అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే హారే పూజ చూడు పూజ, నేను అందరి దృష్టిలో నీ పియ్యనే కావచ్చు, కానీ మనిద్దరం ప్రాణ స్నేహితులం. నా దగ్గర నువ్వు దాయడానికి ఏమీ లేదు. నువ్వు బయటికి ఎంత ఆనందంగా ఉన్నట్టు నటించినా నీ గుండె పొరల్లో ఉన్న బాధ నాకు తెలుసు. నీ బాధంతా నీ కూతురు గురించే కదా. 4 గోడల మధ్య నీ కూతురు ఫోటోని చూస్తూ ఎంతకాలమని నీలో నువ్వే నరకం అనుభవిస్తావు. నీ కూతుర్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడానికి నువ్వు చేయని ప్రయత్నం లేదు. ఎన్ని చేసినా వాళ్ళు నీ కూతుర్ని నీకు చూపించడం లేదు కదా. అసలు నువ్వు ఒకదాని ఉన్నావన్న సంగతి కూడా తెలియకుండా పెంచుతున్నారు. ఎంత దుర్మార్గం! నీ కూతురు నీకు దగ్గరవడం కోసం నువ్వెంత తగ్గి వెళ్తుంటే నీ సత్తా ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు. నీకు నీ కూతురు దక్కాలంటే ఉన్నది ఒక్కటే దారి. కోర్టులో కేసు వేసి నీ కూతుర్ని నువ్వు తెచ్చుకోవడం. కన్న తల్లి బిడ్డల్ని దూరం చేయమని ఎవ్వరూ చెప్పరు. ఖచ్చితంగా నీ పాప నీ దగ్గరికి రావాల్సిందే. నేను ఆ పని మాత్రం చేయలేను. నా కోసం నా చిట్టి తల్లిని మీడియాలోకి జనాల్లోకి నేను లాగలేను. ఎంతకాలమైనా తన కోసం కన్నీటిని దిగమింగుకుంటూ ఎదురు చూస్తానే తప్ప నా ప్రాణాన్ని కోర్టు బోర్డులో నిలబెట్టి నీకు అమ్మ కావాలా నాన్న కావాలా అనే ప్రశ్నలు అడుగుతుంటే తను అమాయకంగా చూస్తూ ఎవరో ఒకరు ఎందుకు కావాలో తెలియక బాధపడుతుంటే నేను చూడలేను. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ అమ్మ నాన్నలతో కలిసి ఉండి తను మాత్రం ఎందుకు ఒక్కతిగా ఉండాల్సి వస్తుందో అని తెలియక ఏడుస్తుంటే అది నేను చూడలేను. దాని పసి మనసులో అర్థం పర్థం లేని అనుమానాల్ని నింపటం నాకిష్టం లేదు. కన్న తల్లి మనసుని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని విడదీసిన పాపం వాళ్ళని ఊరికే వదలదు. వద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వెంత మంచిదానివి పూజ. నీ కూతుర్ని నీకు దూరం చేసిన వాళ్ళని మాత్రం ఒక్క మాట అననివ్వడం లేదు. నీలాంటి దాన్ని దూరం చేసుకున్న రామ్ ఎంత దురదృష్టవంతుడో. వదిలే, ఏది దించుకుంటే దిగే బాధ కాదు. నా కూతురు నన్ను చేరే వరకు ఉండే బాధ ఇది. అవును, సంయుక్తని అబ్జర్వ్ చేయమన్నాను, ఏమైంది? ధర్మతేజ సంయుక్తకి రోడ్డు మీద కనిపించి వాళ్ళక్కని మిస్ ఇండియా చేయడానికి ఏదో ఆఫర్ ఇచ్చాడు. సంయుక్త ఈ రోజు ధర్మతేజ వాళ్ళింటికి వెళ్తుంది. దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ విషయం నేను చూసుకుంటాను. వాసు గురించి కొన్ని విషయాలు తెలుసుకోమన్నాను, ఏమైంది? వాసు గురించి తెలుసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. ఏంటవి?
ఎక్కడని వెతుకును ఎంతని వెతుకును పొద్దున్నే ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మా 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 ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నాకు నువ్వు కావాలమ్మా, నాకు కావాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం వెంటనే వాసుని పిలిపించి మాట్లాడాలి. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను. వాసు ఫోన్ తీయడం లేదు. ఎక్కడున్నాడు వాసు? ఫోన్ తీయడం లేదేంటి? నువ్వేమీ కంగారు పడుకో. నేను బయటకు వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాను. ఫోన్ తీసిన వెంటనే రమ్మని చెప్తాను. ఈలోగా నువ్వు రెస్ట్ తీసుకో. సారీ పూజ, చూసుకోలేదు. ఏదో కంగారులో జరిగింది. రాను రాను మీ అబ్బాయికి బాధ్యత లేకుండా పోతుందా ఆంటీ? నన్నైతే అస్సలు పట్టించుకోవడం లేదు. మీ అబ్బాయి పద్ధతి ఏం బాగలేదు. కాస్త మీరైనా చెప్పి దారిలో పెట్టండి. ఇదంతా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే అవుతుంది. అంతకుముందు సరిగ్గానే ఉండేవాడు. నువ్వు వాడి జీవితంలోకి వచ్చాక మొత్తం తల్లకిందులైపోయింది.